ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. అయితే గురువు వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, చక్కగా మంచి అవకాశాన్ని ఇస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. మీకు 9వ ఇంట్లో శని ఉన్నారు. 9వ ఇంట్లో శని చాలా మంచి యోగ్యతనిస్తుంది చాలామందికి. ఏ విధంగా అంటే మ్యాక్సిమం కంఫర్ట్, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్లో చక్కగా ఎంత ప్రాబ్లం వచ్చినా మీరు కంఫర్టబుల్గా ఉంటారు, మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటారు. మీకు శత్రు బాధనైతే ఉండరు. వచ్చే 1.5 year ఈ కర్కాటక రాశి వారికి ఎలాంటి శత్రు బాధ అయితే ఉండదు. అనుకున్న పనిలో ప్రతిదాన్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అయితే మనకు శాస్త్రాల్లో మహర్షులు ఏం చెప్పారంటే కచిత్ దుఃఖం కచిత్ సుఖం మహా దుఃఖం స్వధారా స్వత క్లేశ అని చెప్తారు. అంటే సొంత భార్య వల్ల మానసికంగా టెన్షన్లు ఉంటాయి, కొన్నిసార్లు అదృష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి, కొన్నిసార్లు ఉచ్చస్థంగా ఉన్నతంగా ఉంటారు, కొన్నిసార్లు కింద పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఊగిసలాడే విధంగా శని యొక్క ఉంటాడు. అయితే శని ఇబ్బంది పెడుతున్నారని అయితే మనం ఖచ్చితంగా అయితే ఏమీ చెప్పలేము, కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటారు. గురువు మేజర్ మీకు గేమ్ చేంజర్. గోదావరి పుష్కరాల తర్వాత లైఫ్ అనేది చాలా విషయాల్లో మారుతూ ఉంటుంది. ఫస్ట్ మీకు 6 months or 3 months మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ విషయంలో చాలా బాగుంటుంది, దీర్ఘాయువు ఉంటుంది, అన్ని విషయాలు చక్కగా చేసుకుంటూ ఉంటారు. అయితే 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభమూలో వ్యయచ్చయం, శుభకార్యాల గురించి ఖర్చు పెడతారు ధనం. అయితే స్థానభ్రష్టం, దారిద్ర్యం, మీకున్న పొజిషన్లో లేదంటే జాబులో కొంచెం అసంతృప్తిగా ఉండేసి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఎప్పుడైతే గురువు మీకు గోదావరి పుష్కరాల తర్వాత ఎప్పుడైతే గురువు మీకు గోదావరి పుష్కరాల తర్వాత మారుతూ ఉన్నారో, ఇప్పుడు ఏం చెప్తారంటే మీ ఇళ్లలో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పెళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి భ్రంశో భాగ్యహాని, మీరు మైండ్ కొంచెం చంచలత్వం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్, ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం టెన్షన్ పడే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవచ్చు. మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే గురువు జన్మరాశిలో ఉన్నప్పుడు రాముడు అయోధ్యను వదిలి అడవులకు వెళ్ళాడని చెప్తూ ఉంటారు. అదేవిధంగా సీతామాత కూడాను తన జన్మస్థానంలో గురువు జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు లంకలో 1 సంవత్సరం పాటు ఉందని చెప్తూ ఉంటారు. అంటే ఏ ప్రకారం అంటే అందరికీ అలా అవుతుందని కాదండి, బట్ చాలా కండిషన్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు. బట్ జనరల్గా జన్మరాశిలో ఉన్నప్పుడు ఇలా ఉంటుందని చెప్తారు. అయితే ఈ రాశి వాళ్ళకు ఉన్న అదృష్టం ఏమంటే గురుడు ఉచ్చ స్థానంలో ఉండటంతో పాటు అంత ఇబ్బందులు అయితే పెట్టరు, కొంచెం టెన్షన్లుగా ఫుల్ ఉండే వాతావరణం అయితే ఉంటుందని గమనించుకోవాలి. మోస్ట్ ముఖ్యంగా రాహు 8th హౌస్లో ఉండటం అనేది ఇంపార్టెంట్. మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి, అధికారులతో కోపాలు, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని గమనించుకోవచ్చు. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారంలో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి రాజ్యము, చక్కటి మంచి స్టేటస్ వస్తుంది, అనుకున్న విషయాలన్నీ చక్కగా బాగుంటుంది, ముందుకెళ్ళిపోతే అవకాశం ఎక్కువ ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ధన నష్టము ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. రాజ సమాన సౌఖ్యము, రాజ్యలాభము. చూడండి, అంటే యూ ట్రీటెడ్ యాజ్ ఎ కింగ్, అలానే రాజ్యలాభం, రాజ్యం మంచి ఒక పొజిషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పట్టాభిషేకం, ఒక మంచి ఉన్నతమైన పొజిషన్ ఖచ్చితంగా అయితే వెళ్తారు. కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ధన నష్టము, పరవాసము, ఉన్న ప్లేస్ నుంచి దూరం వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా ఫారిన్లో సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, రాజ్యలాభము, ధన వృద్ధి, పట్టాభిషేకం. చూడండి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నక్కందొక్కారని చెప్పుకోవాలి. ఇంత మంచి కాంబినేషన్ చాలా రేరుగా వస్తుంది. ఒకటి రాజ్య సమాన సౌఖ్యము, రాజ్యము, పట్టాభిషేకం, అంటే అథారిటీ వస్తుంది, మీకు ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు, కంఫర్టబుల్గా ఉంటారు, ధన వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. పరవాసం, ఫారిన్లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ అసోసియేషన్ ఉన్న వాళ్ళకి చక్కగా లైఫ్లో కలిసి వచ్చేసి వివాహాలు త్వరగా అయ్యే అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి నార్మల్గా ఉంటుంది, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండదు. కొన్నిసార్లు డౌన్ ఉంటుంది. గురువు మీకు అంత పెద్ద ఇబ్బంది పెట్టే పొజిషన్ లేరు. రాహు వల్ల మాత్రం కొంచెం మానసికంగా టెన్షన్ ఉంటుంది. అన్ని నక్షత్రాల వరకు బాగుంది. ఇంకా మీ యొక్క ఇండివిజువల్ జాతకంలో కనుక జాతకం చూసుకుంటే మనకి క్లీన్గా తెలుస్తుంది అది ఎలా ఉంది ఏంటి అనేది. ఎవరికైతే మీరు ఎక్కడైనా మీ ఏజ్ 35 to 45 ఉండి లైఫ్లో ఒక గ్రోత్ వచ్చింది,
బాగున్నాము. కానీ ఇప్పుడు మీరేదో సెట్ బ్యాక్స్ ఫీల్ అవుతున్నారు. బ్లాక్డ్‌గా ఉంది. జాబ్ లేదు. సడెన్‌గా ఏదో డైరెక్షన్ లెస్‌గా ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ ఇండివిడ్యువల్ జాతకంలో కొన్ని బ్లాక్స్ మీకు కెరియర్‌కి గ్రోత్‌కి అడ్డుపడే రీజన్స్ అందులో ఉన్నాయి. వాటిని మనం శాపాలనుకోవచ్చు, లేదా దోషాలనుకోవచ్చు, కాలసర్ప దోషం ఇలా రకరకాలవన్నీ ఉంటాయి. అవేంటి రూట్ కాజ్ తెలుసుకొని తదనుగుణంగా మీరు పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ధనలక్ష్మి కటాక్షం గురించి స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేపించుకుంటే చక్కగా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు వస్తుంది. రెండోది హెల్త్ బాగుండటానికి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేపించుకుంటే చాలా బాగుంటుంది. చాలామందికి ఈ టైంలో అమెరికాలో ఉన్న వాళ్ళకి ఈ వీసాలు కానివ్వండి, H1B వీసా దగ్గర నుంచి, H4 దగ్గర నుంచి కొంతమందికి ఈవెన్ గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసుకుంటూ ఉంటారు. నాకు ఉన్న క్లయింట్స్ చాలామంది వచ్చి ఆ ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ ఉన్నారు. ఈ టైంలో ఇన్ కేస్ మీకు అలా ఎక్కడన్నా గనక ఒక సపోర్ట్ కావాలనుకున్నప్పుడు రాహుకి విత్ మన్యు పాశుపత అభిషేకం చేపించుకుంటే ఫారిన్‌లో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా పనికొస్తుంది. ఎంతోమందికి జాబులు రావటం అవన్నీ చేయటం జరిగింది.